శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అలిపిరి అనేది ఒక భావోద్వేగం. అక్కడ ఉన్న పాదాల మండపం ఒక సేద తీరేటువంటి నిలయం. విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ కట్టడం 450 ఏళ్ల చరిత్రను తనలో నింపుకుంది. అదే కాలక్రమేణా ప్రకృతి వైపరీత్యాలు, నిర్వహణ లోపంతో ఈ మండపం శిథిలా వ్యవస్థకు చేరింది. గత ప్రభుత్వ హయాంలో దీన్ని భద్రతపైన ఆందోళన కూడా వ్యక్తమైంది. పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించాలని కూడా భావించారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కానీ చరిత్ర కనుమరుగు చేయవద్దంటూ భక్తులు, చరిత్రకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం టీటీడీ బోర్డు ప్రభుత్వ సహకారంతో ఈ చారిత్రక సంపదను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆర్కియాలజీ నిపుణుల సమక్షంలో పాత రాళ్లను, స్తంభాలను ఏమాత్రం మార్చకుండా పునరుద్ధరించేలా పనులను ప్రారంభించారు. 16వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనటువంటి అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, పవిత్రమైనటువంటి శ్రీవారి పాదాల మండపం, అలిపిరి వద్ద ఉన్నటువంటి పాదాల మండపం శిథిలావస్థకు చేరుకునేటువంటి క్రమంలో భాగంగా దానిని పునరుద్ధరించి భావితరాలకు పదిలపరిచి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నటువంటి నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వంలో దాన్ని పూర్తిగా తొలగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని భక్తులతో కలిసి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి యొక్క సహకారంతో, వారి యొక్క పర్యవేక్షణలో దాని యొక్క మౌలిక స్వరూపం ఏమాత్రం మారకుండా ఎక్కడైతే చిన్న మరమ్మతులు అవసరమవుతుందో దానికి అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపడుతూ దాన్ని పునరుద్ధరించేటువంటి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే తగుదునమ్మ అంటూ ప్రతిదాన్ని వివాదం చేయడం, ముఖ్యంగా తిరుమలను అడ్డంగా పెట్టుకొని రాజకీయ ప్రాపకం కోసం పనిచేసేటువంటి, తిరుమల ప్రతిష్టతను మసకబార్చే విధంగా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రతి విషయాన్ని వివాదంగా మార్చేటువంటి వైసీపీ నేతలు ఏమాత్రం బాధ్యత లేకుండా నిస్సిగ్గుగా అక్కడ జరుగుతున్నటువంటి పనులకు వక్రభాష్యం చెబుతూ పాదాల మండపం అంటే స్వామివారు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో అక్కడ పాదరక్షకులు విడిచిపెడతారని, తిరుమలకు నడక మార్గం గుండా వెళ్ళే ప్రతి భక్తుడు కూడా శ్రీవారి పాదాలను తమ నెత్తిపై ఉంచుకొని అక్కడ స్వామివారి యొక్క ప్రదక్షిణ చేసి దర్శించుకొని పవిత్ర భావంతో తిరుమల చేరుకుంటారు. మరి అలాంటి ప్రాకారము, నిర్మాణము, ఆలయము, గోపురము శిథిలావస్థకు చేరుకున్నప్పుడు దాన్ని పునరుద్ధరించాల్సినటువంటి, అదేవిధంగా బాగు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రాజెక్టు వెనుక నిబద్ధతతో కూడినటువంటి ఒక కృషి ఉంది. పూణేకి చెందినటువంటి లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రిలీజియస్ ట్రస్ట్ దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బాధ్యతను భుజాలకెత్తుకుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రతి రాయికి ఒక నెంబర్ వేసి సైన్స్ అండ్ హెరిటేజ్ రెండింటిని మేళవింపు చేస్తూ పనులను ప్రారంభించారు. సీసీ కెమెరా నిఘాలో ఎంతో జాగ్రత్తగా స్తంభాలను తొలగించి భద్రపరుస్తున్నారు. పైకప్పు నుంచి నీరు లీక్ అవ్వకుండా అత్యాధునికమైనటువంటి సాంకేతికతను ఉపయోగిస్తూనే పాత నిర్మాణ శైలి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ శాస్త్రీయ పునరుద్ధరణ వల్లే ఈ మండపం మరో 700 ఏళ్ల పాటు పదిలంగా నిలవనుంది. ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తు తరాలకు మన సంస్కృతిని అందిస్తుంది. నమో వెంకటేశాయ. కొన్ని లక్షలాది మంది భక్తులు రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి తిరుపతి అలిపిరి మార్గంలో ఉన్నటువంటి పాదాల మండపం మరమ్మతులు ఆర్కిటెక్చరల్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. ఇవి మనము దేశంలో ఉన్నటువంటి ఇతర పిలిగ్రిమ్ సెంటర్స్ని చూసినా కూడా ఎంతో అద్భుతంగా ఏఎస్ఐ వారు వీటిని కాపాడుకోవటం జరుగుతోంది. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి పాదాల మండపం కూడా వీరి పర్యవేక్షణలో జరగటము అత్యంత సంతోషకరము. ఇందులో ఎటువంటి మనకి పురాతనమైనటువంటి స్ట్రక్చర్ని దాన్ని ఎక్కువ కదిలించకుండా దాన్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. కావున ఇది ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఇక్కడ దీన్ని పాడు చేసేస్తున్నారు, పగలగొట్టేస్తున్నారు అనేటటువంటి ఆలోచన కానీ భక్తుల్లో భయభ్రాంతులు గురి చేసేటటువంటి అవసరం లేదన్నది మా భావన.
కేవలం 6 నెలల కాల పరిమితితో ఈ పనులను పూర్తి చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. అలిపిరి నుంచి తిరుమల కొండకు వెళ్లేటువంటి భక్తులకు ఇది ఒక మళ్ళీ అద్భుతమైనటువంటి విశ్రాంతి కేంద్రంగా మారబోతుంది. పురాతన శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న ఈ మండపం భక్తుల ఆధ్యాత్మిక యాత్రలో మరపురాని అనుభూతిని అందించనుంది. అధికారుల పర్యవేక్షణ, దాతల సహకారం, ఆర్కియాలజీ విభాగం నైపుణ్యం కలిసి అలిపిరి చెంత ఒక చారిత్రక అద్భుతాన్ని పునఃసృష్టిస్తున్నారు. ఒకప్పుడు రాజులు నిర్మించిన ఈ కట్టడాలు మళ్ళీ అదే వైభవంతో భక్తుల ముందుకు రాబోతున్నాయి. గాలిగోపురం నుంచి మొదలై కొండపైకి వెళ్లేటువంటి దారిలో ఈ మండపాలు కొత్త శోభను సంతరించుకొనున్నాయి. చెడిపోయినటువంటి దాన్ని బాగు చేయడం కంటే ఉన్నదాన్ని కాపాడుకోవడం మిన్నా అనేటువంటి సామెతను నిజం చేస్తూ సాగుతున్నటువంటి ఈ పనులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అలిపిరి పాదాల మండపం విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం.